వాళ్లకు అస్సలు కలిసి వస్తలేదబ్బా. ఎలక్షన్లో ఓడిపోవడు, పెద్దసారు కాలు జారుడు, ఎంపీలు జంపవడు, ఎమ్మెల్యేలు కండువాలు మార్చుడు, ఫోన్ ట్యాపింగ్ల పేర్లొచ్చుడు, కాళేశ్వరం కథలు బయటకొచ్చుడు, కరెంట్ అప్పులు తేలుడు ఒగెత్తైతే కవితక్క లిక్కర్ కేసు ఒగెత్తు. నిరుడు లెక్కనే విచారణ చేస్తారు, అయిపోతుంది అనుకున్నారంతా. కానీ ఈడీ అరెస్టే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అంటే ఇప్పుడు ఇది అంతకంటే పెద్దది. ఇవాళ కవితక్క తిహార్ జైలుకు పోయింది. పొద్దుగాల సిబిఐ కోర్టుకు తీసుకొచ్చారు ఫుల్ సెక్యూరిటీ నడుమ. లోపలికి తీసుకుపోతుంటే ఈ కేసులున్న ఒకరికి బీజేపీ టికెట్ ఇచ్చి ఇంకో ఆయన పార్టీల షేరిక అవుతుండు, ఒక ఆయన 50 కోట్ల సీక్రెట్ చందా ఇచ్చిండు అంటున్నది అక్క. నా కొడుకు పరీక్షలున్నాయి, మంచి చెడ్డలు నేనే చూసుకోవాలి, బెయిల్ ఇస్తే ఇంటికి పోతాని జడ్జి సార్ కు చెప్పుకున్నది కవితక్క. లేలే విచారణ ఇంకొడసలేదు, షాన్ అడిగేది ఉందని ఈడీ లాయరు. 2 దిక్కులు విన్నాక ఈడీ చెప్పిందే కరెక్ట్ అనిపించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ పిటిషన్ మీద సోమవారం విచారణ చేస్తుందట. ఇక కవితక్కని సీదా తిహార్ జైలుకు తీసుకుపోయిండ్రు. మంచి భోజనము, పానం సుస్థ అయితే మందులు, చదువుకోవటానికి వైలు, రాసుకుంటానికి పెన్నులు, కప్పుకుంటానికి బ్లాంకెట్లు ఇంటికాడ నుంచి తెచ్చుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. 14 రోజులు అంటే వచ్చే నెల 9 తారీఖు దాకా జైల్లోనే ఉంటది. అటు ఇంకా మళ్ళా కోర్టుకు వస్తుంది. 12 రోజుల కిందట హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి దొరకపోతే ఇన్ని రోజులు ఈడీ హ్యాండ్ వల్లనే ఉండి బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా కాలే. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నాడు. స్కామ్ లో ఈ ఇద్దరే ముఖ్యమైన వాళ్ళు అనేది ఈడీ మాట. కడమోళ్ళంతా ఎన్నడో అరెస్ట్ అయ్యిండ్రు. ఇటుకెళ్ళి అటు పైకం పంపినందుకు కవితక్క మేనల్లుడు శరణ్ అరెస్ట్ చేయబోతున్నారని ఢిల్లీలో గుసగుసాలు. ఈ ముచ్చట ఇట్లుంటే మందు దందా స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఊకుక జై తెలంగాణ అనుడేందక్క. మీ కేసుకు మన రాష్ట్రానికి ఏం సంబంధము? జై బాపు జై బీఆర్ఎస్ అనుకుంటా పోతే కరెక్టేమో అక్క. కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారు. నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.